ఎంత బాగున్నారు శివుడు. ఈ గుడిలో శివాలయంలో దీపం ఇలాగా కిందన పెట్టనివ్వరు. ఇక్కడ నార్త్లో ఇలా మనకు సౌత్లో కార్తీక మాసం అలవాటు కదా, అంతా ఇందులోనే దీపం, కర్పూరం, నైవేద్యం, పుష్పం, ముగ్గు కూడా ఇందులోనే పెట్టి ఎప్పుడు కుండి తెచ్చి ఇత్తడి కుండిలో పెట్టేదాన్ని, లేదా పిండి దీపంలో పెట్టేదాన్ని. కానీ ఈసారి ప్లేట్లోనే పెట్టేశాను ఒత్తులు. నందీశ్వరుడి దగ్గర మళ్ళీ తర్వాత వెళ్తున్నప్పుడు ప్లేటు పట్టుకెళ్ళిపోవటమే. లేదంటే ఈ దీపాన్ని ప్రమిదిలో పెడితే ఇక్కడ ఒక గూడు చేయించారు ఈ శివాలయంలో. అందరూ దీపాలు వెలిగించి ప్రమిదలు ఇక్కడ పెట్టేయడమే. ఇది ఈ పక్కన పెట్టారు ఈ గూడు. కానీ అన్ని గుళ్ళలో ఇంత నీట్గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంది. మనుషులు చేయడం, మేము చేయము. నెక్స్ట్ శివుడు సోమవారం పూట ప్రతిరోజు వెళ్ళి అభిషేకం లోపల చేసుకుంటాం, మన ఇష్టం, ఇంకేమి అనరు. లేడీస్ జెంట్స్ కూడా లోపలికి వెళ్తారు పిల్లలతో సహా. మామూలు రోజుల్లో ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. ఈ పైపు కరెక్ట్గా శివలింగంకి దగ్గరగా ఉంది. మనం ఈ పైపులో ఏ వేసినా శివుడికి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఆల్రెడీ నేను చేశాను. ఈ చెంబులు అవి అక్కడ ట్యాంక్ పెట్టారు, అక్కడ ఈ చెంబులతో వాటర్ ఇస్తారు. ఆల్రెడీ చేస్తాను. ఇలా వాటర్ వేసేస్తే డైరెక్ట్ శివుడి దగ్గరికి వెళ్ళిపోతుంది వాటర్, లింగంకి అభిషేకం. ఎంత బాగుంది చూడండి. అన్ని శివాలయాల్లో ఇలా ఇంకా అవకాశం ఇస్తే చాలా బాగుంది. చాలా బాగుంది. బ్రహ్మదేవుడు ఒక సైడు హనుమంతుని పెట్టారు. ఇక్కడ ప్రతి మంగళవారం సుందరకాండ పారాయణం అవుతుంది. అప్పుడప్పుడు భజనలు కూడా అవుతాయి. ఇక్కడ చాలా బాగుంది శివాలయం. ప్రశాంతంగా ఎవరి మట్టుకు వాళ్ళు వచ్చి ఆ పైపుల ద్వారా అభిషేకంకు వాటర్ వేసేసుకుంటారు. కాసేపు ధ్యానం చేసుకొని వెళ్ళిపోతారు అందరూ. చాలా బాగుంది. ఇక్కడ పీకాకులు భలే తిరుగుతాయి. ఇక్కడ ఇంత ఖాళీ స్థలం చాలా ఉంది. ఇక్కడ ప్రదక్షిణ కూడా చుట్టూ తిరగరు. వెనక వైపు ఒకసారి వెనక వైపు వెళ్తారు, మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే అభిషేకం పానమట్టం అంటారు కదా, అది ఎవరు క్రాస్ చేయరు. ఇక్కడ ఒకసారి ఇలా ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.